రాష్ట్రంలో అత్యధిక మరణాలు రోడ్ యాక్సిడెంట్లతోనే జరిగాయని పోలీసుల నివేదికలో వెల్లడైందని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. అన్ని శాఖల అధికారులు మరణాలు తగ్గించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్లో జాతీయ రోడ్డు మాసోత్సవాలను ప్రారంభించారు పొన్నం ప్రభాకర్. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు అధికారులు. ఇక ఆర్టీసీ డ్రైవర్లకు పురస్కారాలను అందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల సహకారం అవసరమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో అత్యధిక మరణాలు యాక్సిడెంట్లతోనే జరిగాయని పోలీసుల నివేదిక చెప్పిందన్నారు. అన్ని శాఖల అధికారులు మరణాలు తగ్గించేందుకు కృషి చేస్తున్నారని, అయితే ప్రజల భాగస్వామ్యం లేనిది ఏదీ విజయవంతం కాదని తెలిపారు. హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్లో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను ప్రారంభించారు మంత్రి. మద్యం సేవించి వాహనాలు డ్రైవింగ్ చేయటం, సెల్ ఫోన్ డ్రైవింగ్, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాలు ఎన్నున్నప్పటికీ ప్రజల భాగస్వామ్యం, ప్రజల అవగాహన లేనట్టయితే 3 రోజుల కింద తెలంగాణ పోలీస్ డీజీపీ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినారు. తెలంగాణలో యాక్సిడెంట్లు అత్యధిక మరణాలు జరిగినాయనే మాట చెప్తున్నటువంటి పరిస్థితి. అటు పోలీస్ శాఖ తరఫున కానీ, ఇటు రవాణా శాఖ తరఫున కానీ, అటు R&B శాఖ తరఫున కానీ డేంజరస్ స్పాట్స్ను రిమూవ్ చేస్తూ కూడా ఎక్కడైతే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఉందో దాన్ని తీసేసే కార్యక్రమంతో పాటుగా మనం ఎంత చెప్పినా కూడా జీవన నౌకను కొనసాగించడానికి మనం ఉరుకుల పరుగుల మీద నడుస్తున్న సందర్భంలో ఈ నిబంధనలన్నీ గాలికి వదిలేసి ఉరుకుతూ ఉన్నాం. ఆ ఉరికే సందర్భంలో ప్రాణాలు గాలిలో కలిసి కుటుంబాలు పూర్తిగా రోడ్డున పడి అనాథాలుగా మారిపోతా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో 30 ఏళ్లుగా ఆర్టీసీలో బస్సు నడుపుతున్న వారు ఒక్క ప్రమాదం కూడా చేయలేదని వారికి అభినందనలు తెలిపారు స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్. ఆర్టీసీలో జీరో యాక్సిడెంట్స్ తేవాలని నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. బస్సుల కండిషన్ మెయింటెనెన్స్ చేయాలన్నారు వికాస్ రాజ్. ఐఎమ్ ష్యూర్ దట్ ఈ రోజు మినిస్టర్ గారు తీసుకున్న ఈ ఇనిషియేటివ్ వల్ల ఐఎమ్ ష్యూర్ అందరూ కలిసి చేస్తే తప్పకుండా మనం వాట్ ఎవర్ వీ హ్యావ్ ప్లాన్డ్ దట్ వీ విల్ బి రిడ్యూసింగ్ ద యాక్సిడెంట్స్ అండ్ ఫెటాలిటీస్ మనం అందరూ కలిసి తప్పకుండా చేయగలుగుతాము. ఆర్టీసీ ప్రతిరోజు 10,000 బస్సులు నడుపుతూ 60 లక్షల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోందన్నారు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. 45,000 మంది పనిచేస్తున్నారని తెలిపారు. ప్రమాదాలు తగ్గించడానికి ప్రతి డిపోలో బ్రీత్ అనలైజర్ టెస్టులు చేసి డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నామన్నారు నాగిరెడ్డి. తమ సర్వీసులో ప్రమాదాలు చేయని ఆర్టీసీ డ్రైవర్లకు పురస్కారాలు అందించారు మంత్రి పొన్నం ప్రభాకర్.